ఎన్కౌంటర్లు నక్సల్ సమస్య మీకు తెలిసిందే. వాళ్ళు మీకు తెలియకుండా అయితే తిరగరు. నక్సల్స్ ఏరివేత పేరుతో అడవుల్ని ఆక్రమించుకొని అక్కడుండే అపారమైన ఖనిజ సంపద దాన్ని దోచిపెట్టే ప్రయత్నమే ఇదంతా. ఇప్పుడు ఎన్కౌంటర్లో ఎవరు చనిపోయినా ఎవరు జరిగినా మీరు నిజంగా అడవి బిడ్డేనా లేదంటే ఢిల్లీ బిడ్డేనా మీరు? నేను చిన్నతనంలో మాకు పేదరికం వల్ల నన్ను కాపు. మీరు మొన్నటి వరకు టీడీపీలో ఉన్నారు. టీడీపీలో మీకు టికెట్ కూడా వస్తుంది అనుకున్నాము. ఇక ఆల్మోస్ట్ మీరు ఎంపీ అయిపోయినట్టే అనుకున్నాము. ఏం జరిగింది? ఇప్పుడు బీజేపీలో ఉన్నారు. ఏం జరిగింది అసలు? యాక్చువల్గా నేను చిన్నతనం నుంచి కూడా గిరిజనులకు అన్యాయం జరిగింది అనుకోవచ్చా? ఆదివాసులకు అన్యాయం జరిగినట్టే భావించవచ్చా? ఎంపీ ప్రజెంట్ ఎంపీలు కానీ కూడా ఆదివాసులు కదా సార్. ఇప్పటికీ గిరిజనులని ఓటు బ్యాంక్ లాగానే వాడుకుంటున్నారా, లేదంటే నాయకులుగా ఎదిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయా? ఆదివాసీలందరినీ ఓటు రూపంలో చూస్తారు. బాక్సైట్ తవ్వకాల విషయం పరిస్థితి ఏంటి? అయితే బాక్సైట్ తవ్వకాలు తవ్వచ్చు. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు బిఎస్ టాక్ షో. నేను మీ బుర్రా శ్రీనివాస్. అడవి అంటే మనకు గుర్తొచ్చేది కొండలు, గుట్టలు, పర్యాటక ప్రాంతాలు. కానీ ఆ అడవినే నమ్ముకొని ప్రకృతినే దైవంగా కొలిచే ఆదివాసీల గుండె చప్పుడు మనం ఎప్పుడైనా విన్నామా? అభివృద్ధి పేరుతో జరుగుతున్న విధ్వంసం ఒకవైపు అయితే, ఉనికి కోసం వారు చేస్తున్న పోరాటం మరోవైపు. కానీ వారి ఉనికి కోసం జరుగుతున్న పోరాటం గురించి మీకు ఎంతమందికి తెలుసు? మనలో ఎవరికీ తెలియదు. నిజానికి వాళ్ళ జీవన చిత్రం ఎలా ఉంటుంది, వాళ్ళ బతుకు పోరాటం ఎలా జరుగుతోంది, పోడు భూముల పేరుతో జరుగుతున్న అరాచకాలు ఏంటి, ఇట్లా ఎన్నో ఉన్నాయి వాళ్ళ సమస్యలు. ఏసీ గదుల్లో కూర్చున్న ఈ రాజకీయ నాయకులకు వాళ్ళ గురించి కానీ మనకు కూడా పెద్దగా తెలీదు. సో అందుకే ఆదివాసీ సంరక్షణ సమితి అధ్యక్షులు ఉన్నారు కారం సీతారామన్న దొర ఇవాళ మన స్టూడియోలో ఉన్నారు. మరి వారు గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఆదివాసీల హక్కుల కోసం పోరాడుతున్న నాయకుడు, యోధుడు. మరి వారిని అడిగి అసలు ఆదివాసీల సమస్యలు ఏంటి, వాళ్ళ బతుకు చిత్రం ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్నగారు నమస్కారం, ఎలా ఉన్నారు? సూపర్. సో మీరు ఆదివాసుల కోసం అలుపెరగకుండా చేస్తున్న పోరాటం మాకు అద్భుతంగా ఉంది. దేశవ్యాప్తంగా ఢిల్లీ స్థాయిలో కొట్లాడుతున్నారు. చాలా సంతోషం, మాకు చాలా సంతోషంగా ఉంది. సో ఒక మాటలో చెప్పాలంటే ఎలా ఉంది ఆదివాసీల బతుకు చిత్రం? దేశవ్యాప్తంగా తీసుకుంటే దేశవ్యాప్తంలో ఉన్న రాష్ట్రంలో దగ్గరగా 15 రాష్ట్రముల వరకు ఆదివాసులతో నిండుకున్న రాష్ట్రంలో ఉన్నాయి. అవును. అంటే భూ విస్తరణ ప్రకారం చూసుకున్న అడవులు, దట్టమైన అడవులు కానీ, అలాగే మా ఆదివాసీల్లో దగ్గర 157 తెగలు ఉన్నాయి. 157 తెగల్లో కూడా ఒక్కొక్క తెగకి ఒక విభిన్నమైన అలవాట్లు, ఆచారాలు, సాంప్రదాయాలు ఉన్నాయి. అదే విధంగా మన రాష్ట్రం అంటే తెలంగాణ, ఆంధ్ర రెండు రాష్ట్రంలో మనం కనుక తీసుకున్నట్టయితే, ఆంధ్ర రాష్ట్రంలో అంటే బైఫర్కేషన్ తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో మాకు ఇక్కడ అరకు కాడి నుంచి అరకు, కుర్బం, సాలూరు, పార్వతీపురం, పాలకొండ, పాడేరు, ఇటు బెల్ట్ వస్తే రంపచోడవరం, ఇలా పోలవరం. అలాగే మన అక్కడ తీసుకుంటే ఖమ్మం నుంచి ఆదిలాబాద్ వరకు. అక్కడ అంతే పూర్వం నుంచి కూడా చూస్తుంటే మనం అక్కడ గోండవాన సంస్థానాలు ఉంది మాకు. అంటే గోండ్స్, ఇప్పుడు ఉన్న గోండ్స్ అనే మీకు ఐడియా ఉంది కదా, గోండ్స్. అలాగే మేము కోయ గోండ్ అంటే విశ్వగోండు, విశ్వకోయ అంటే రెండు కూడా ఈక్వల్ అన్నదమ్ములమే. కానీ భాషా ప్రాంతాలను బట్టుకొని మనం ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న వాళ్ళంతా కూడా గోండీలు అంటారు, ఇక్కడ ఉన్న వాళ్ళంతా మన కోయ అంతా ఒకటే. అలాగే రెండు రాష్ట్రంలో కూడా సంబంధించి మాకు 34 తెగలు ఉన్నాయి ఇక్కడ మనకి తెలంగాణ, ఆంధ్రాలో కూడా. ఇక్కడ 34 తెగలు ఉన్నాయి, ఇక్కడ 34 తెగలు. ఈ తెగకు కూడా మీకు ఇందాక చెప్పినట్టు దేశవ్యాప్తంగా ఏ విధంగా విభిన్నమైన సంస్కృతి సాంప్రదాయాలు అలాగే ఇక్కడ కూడా ఉన్నాయి. అదే విధంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తీసుకుందాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం ఆదివాసులు చాలా వెనకబడి ఉన్నారు. ఎందుకంటే ప్రభుత్వాలు వస్తానే ఉన్నాయి, అందరూ మేము చేస్తానంటున్నారు, చేస్తూనే ఉన్నారు కానీ ఇంకా వెనకబడి సరిపోవు. ఎందుకు సరిపోవు అంటే ఉన్న విస్తీర్ణం చాలా పెద్దది. కానీ అడవిలో ఒక 10 కిలోమీటర్లు వెళ్తే 10 ఇల్లులు ఉంటాయి అక్కడ. ఆ 10 ఇళ్ళకి రోడ్డు యాక్సెస్ చేయాలంటే కష్టం. అలాగే దాని తగ్గట్టు అక్కడ మాకు రోడ్డు రవాణా వ్యవస్థ సరిగా లేకపోవడం. మరి మెటీరియల్ ఏమైనా వెళ్ళాలంటే కూడా రోడ్డు వేయాలంటే రోడ్డు రవాణా సంస్థ సరిగా లేదు, రావాలి. ఆ ప్రాబ్లమ్స్ తో చాలా సతమతం అవుతుంది. అందుకే ఇప్పటికి కూడా డోలు మోతలే చాలా చూస్తున్నారు కదా, మీ మీడియాలో చాలా దగ్గర చూస్తున్నారు. ఇవన్నీ కూడా సక్రమ మార్గంలోకి వెళ్ళి మొత్తం మన్యం ప్రాంతాలన్నీ సుభిక్షంగా ఉండాలంటే దీనికి ఒక కొత్త రకమైన ఒక ప్రణాళిక తయారు చేసుకుంటే కానీ ముందుకు వెళ్ళలేం. అభివృద్ధి పేరుతో జరుగుతున్న విధ్వంసం ఒకవైపు, ఆదివాసులు తమ తన ఉనికి కోసం
సాగుతున్న పోరాటం ఒకవైపు. అవును. దీన్ని ఎట్లా చూడాలి అసలు ఈ సమస్యని? ఇది ఎప్పటికి తెగేలా కనబడట్లే ఇది. అవును. అంటే ఆదివాసీలు పూర్వకాలం నుంచి కూడా కొండపొడి వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్నారు. అవును. ఇప్పుడైతే కొత్త కొత్త కార్పొరేట్ వ్యవస్థలు, సంస్థలు Yes. ఇయన్నీ వచ్చి Yes. దాని విఘాతం కలిగిస్తుంది అని జనం చెప్పకుండా మాట తప్ప హ్మ్. మేమైతే చెప్పలేం. ఎందుకంటే ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు బట్టి అయితే పూర్వం అయితే మాకు రోడ్లు లేవు, సెల్ ఫోన్లు లేవు, టవర్లు లేవు. టీవీ అనేది కూడా మాకు తెలీదు. హ్మ్. కానీ ఇప్పుడు టీవీలు వచ్చినాయి, రోడ్లు వచ్చినాయి. హ్మ్. మాకు అలాగే సెల్ ఫోన్ టవర్స్ వచ్చినాయి, అన్నీ వచ్చినాయి. అంటే అంత గతంలోకి ఇప్పటికి కూడా చూసుకుంటే కూడా కొంత ఇప్పుడు అచ్చా. మెరుగైంది. ఓకే. దాని ప్రకారమే కేంద్ర ప్రభుత్వం కూడా కొన్ని సంస్థలకి కార్పొరేట్‌కి ఇచ్చి హ్మ్. అక్కడ డెవలప్ చేయాలి, అటవీ ప్రాంతంలో డెవలప్ చేయాలి. అలాగే గిరిజనుల తెగలకు కూడా కొంచెం మేమేమన్నా హ్మ్. డెవలప్‌మెంట్ యాక్టివిటీస్ మేము చేయాలన్న ఉద్దేశంతో కార్పొరేట్‌లను కూడా స్వాగతం పలుకుతున్నారని మాకు రైట్. ఉన్నది. అంటే ఇప్పుడు ఎన్‌కౌంటర్‌లు నక్సల్ సమస్య మీకు తెలిసిందే. అవును. వాళ్ళు మీకు తెలియకుండా అయితే తిరగరు. అవును. మీకు వాళ్ళతో అవినాభావ సంబంధాలు ఉండుంటాయి. అయితే ఈ అభివృద్ధి అంటే నక్సల్స్ ఏరివేత పేరుతో అడవుల్ని ఆక్రమించుకొని అక్కడుండే అపారమైన ఖనిజ సంపద. ఇక అడవి అంటే ఇక అడవి అవును. తల్లి. అక్కడుండే సంపద మామూలు సంపద కాదు. దాన్ని దోచిపెట్టే ప్రయత్నమే ఇదంతా అని జరుగుతున్న వాదనతో మీరు ఏకీభవిస్తారా? అంటే నాకు అర్థమైంది. మీ సమస్య ఏంటంటే మీరిప్పుడు బీజేపీ నాయకులు. అవును. ఇటు అడవి బిడ్డ. మీరు ఏం మాట్లాడాలో సతమతం అవుతారేమో అని అనుకుంటున్నా. మీరు చెప్పండి ఇప్పుడు. అంటే కరెక్టే, బీజేపీ పార్టీ అనేది మా సొంత ఎజెండాతో ఉన్నాం. యెస్. కానీ ఆదివాసీలు పడే కష్టాలు ఏంటనో చిన్నప్పటి నుంచి మాకు తెలుసు కాబట్టి కరెక్ట్. ఉన్న వాస్తవమే చెప్తాం. ఇప్పుడు ఎన్‌కౌంటర్‌లో ఎవరు చనిపోయినా, ఎవరు జరిగినా ప్రస్తుతం అటు ఛత్తీస్‌గఢ్ గాని, ఒడిస్సా గాని, ఆంధ్ర గాని, తెలంగాణలో కూడా బిలాంగ్స్ టు ఓన్లీ కోయ జాతి. అవునా? ఎవరు చచ్చిపోయినా కూడా అవునా? 90% కోయలే. అయ్యయ్యో! ఆ! అంటే ఇంకా కోయలు ఇంకా మన లోపలికి వెళ్లి తుపాకులు పట్టుకొని ఉండవలసిన ఆవశ్యకత ఎందుకు ఏర్పడ్డది? హ్మ్. పూర్వకాలం నుంచి ఉన్న ప్రభుత్వాల యొక్క వైఫల్యమే కదా! రైట్. వైఫల్యం ఉంది కదండీ. అవును. వైఫల్యం లేకపోతే వాళ్ళు లోపలికెళ్ళి అంత మా కోసం అంత త్యాగం చేయవలసిన అంత అవసరం లేదు కదా! ఆ! అదే ప్రభుత్వాలు కూడా కళ్ళు తెరిచి కావాల్సినయి ఆదివాసీలకు కావాల్సినయి అన్నీ కూడా సదుపాయాలన్నీ కూడా వాళ్ళు సక్రమంగా చేసుంటే వాళ్ళు లోపల ఉంటారు కదా! కరెక్ట్. ఆ! దాని మీద భాగంలోనే ఇంక ఎన్‌కౌంటర్‌లు అయ్యి నడుస్తున్నాయి. అది ఆపరేషన్ కగారులో భాగంగా జరిగింది. ఓకే. దానికోసం మనం అంత పెద్దగా మాట్లాడుకునేంత అవసరం అంతేనా? అది ఉన్నదేమో అని అనిపిస్తుంది నాకు. మిమ్మల్ని తరిమి కొట్టట్లేదా ఆ అడవుల నుంచి? అంటే మీరు రావడానికి సిద్ధంగా ఉన్నారా బయట నాగరికతలోకి? ఆదివాసీలు అడవుల్లో వదిలేసి బయట రావడానికి సిద్ధంగా రాలేదండి. ఉన్నారా? రాలేదు. ఎందుకంటే ఆదివాసి అనేవాడు మూలవాసి. ఆ! రైట్. అంటే ఆదివాసి పుట్టిందే అవును. మూలవాసి. మూల పురుషుడాయన. అవును. అటువంటి ఆదివాసికి అనుబంధంగా ఉన్న అడవిని వదిలి రాలేరు. హ్మ్. జంగిల్ జమీన్. అడవి మాది, నీరు మరి, భూమి మాది. ఇంకెక్కడొస్తారు? హ్మ్. ఇప్పటికన్నా, ఎప్పటికన్నా సరే పుట్టినప్పటి నుంచి చచ్చిపోయే వరకు అక్కడే ఉండాలని అనుకుంటారు తప్ప, ఈ హ్మ్. కార్పొరేట్ సంస్థలొచ్చి, కార్పొరేట్ కంపెనీలొచ్చి మమ్మల్ని ఉద్యోగ అవకాశాలు ఇస్తాం, మేము బయటికి రండి అన్నా అవును. కూడా వచ్చే పరిస్థితులు ఎక్కడ ఏం లేవు. ఆ! వదిలే ప్రసక్తి అయితే ఏమి ఉండదు. హ్మ్. ఎవరి వ్యవసాయం వాళ్ళు చేసుకుంటానే ఉంటారు. హ్మ్. ఎవరి పని ఆళ్ళు ఉంటారు. రాళ్ళు మొక్కుతాం, రప్పలు మొక్కుతాము, చెట్టును మొక్కుతాం. ఇవే ఉంటది అవును. కాబట్టి అక్కడ సాంస్కృతంగా సాంప్రదాయాలను వదిలేసుకొని బయటికి రావాల్సిన పనైతే మాకు లేదు. ఎవరు హ్మ్. రారు కూడా. సో, సీతారామన్న దొర గురించి మాట్లాడాల్సొస్తే, చెప్పండి. మీరు ఎక్కువగా ఢిల్లీ ఆ ప్రాంతంలో పెరిగినట్టున్నారు. ఆ! మీకు తెలుసా ఈ ఆదివాసీ సమస్యలు? అంటే మీరు నిజంగా అడవి బిడ్డేనా? లేదంటే ఢిల్లీ బిడ్డేనా మీరు? ఎందుకంటే మిమ్మల్ని ఢిల్లీ బాబు అని కూడా పిలుస్తారు గదా! అవునండి. ఏంటి అసలు మీరు? అంటే యాక్చువల్‌గా నా పేరు సీతారామన్న దొర. ఓకే. కారం సీతారామన్న దొర. నేను చిన్నతనంలోనే మాకు పేదరికం వల్ల నన్ను కాపు తెగలు, కాపు కమ్యూనిటీ ఆ! అంటే వాళ్ళు నన్ను చిన్నప్పుడు చదివించడం దత్తత తీసుకొని చదివించినారు. అచ్చా! దాంట్లో భాగంగా నేను బాగా చదువుకుంటాము. అలాగే హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ వ్యాపారంలోకి ఓకే. స్థిరపడటం వాళ్ళు ఇచ్చిన ఆర్థికంగా. తర్వాత కూడా నేను చిన్నప్పటి నుంచి కూడా నాకు 10థ్ క్లాస్ అంటే 10వ తరగతి చదువుతున్నప్పటి నుంచి కూడా మా ఊర్లోకి వెళ్ళటం, మా ఊర్లో చిన్న చిన్న సమస్యల మీద నేను అవగాహన సదస్సులు పెట్టడం. హ్మ్. అలాగే నా వరకు నేనేమన్నా చేయగలనంటే నా ఫ్రెండ్స్, నా స్నేహితులు, బంధువులతో హ్మ్. వాళ్ళందరి దగ్గర కూడా కొంచెం మనీ కలెక్ట్ చేసుకుంటాం. మా వాళ్ళకి కావాల్సినవి ఏమన్నా ఉంటే గనక వాటి మీద మా వాళ్ళందరికీ సహాయ సహకారాలు చేయటం అయన్నీ జరుగుతూ ఉంటాయి. హ్మ్. అలాగే ఢిల్లీ బాబు అని నాకు ఎందుకంటారంటే ఆ! నాకు డిగ్రీ అయిపోయిన తర్వాత నాకు 24, 25 ఇయర్స్ దగ్గర దగ్గర నాకు ఇప్పుడైతే 40 ఇయర్స్ వచ్చింది నాకు. అవును. అప్పుడు నాకు ఢిల్లీతో చాలా అనుబంధం ఉంది. ఎందుకంటే టీఎన్ఎస్ ద న్యూస్ ఇండియా అని చెప్పేసి ఒక నాకు పబ్లిష్ చేసేవాడిని. సో, మీరు జర్నలిస్ట్ కూడా గదా? యెస్. డైలీ అవును. పేపర్ ఒకటి హ్మ్. కొన్ని రోజులు నేను నడపడం జరిగింది. అచ్చచ్చా! దాంట్లో భాగంగా అప్పుడు ప్రభుత్వం కూడా నాకు ఒక టవర్ మిషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ! అప్పుడు పబ్లిష్ చేస్తున్నాను. అదే తరుణంలోనే ఇండియన్ పొలిటికల్ అనాలిసిస్ టీమ్ అని చెప్పేసి నేనే ఒక ఫార్మ్ చేసి ఆ! రాష్ట్రంలో ఉన్న పొలిటికల్ సర్వీస్ ఎలా చేయాలి ఏంటన్న దాని మీద అవగాహన కోసం
దగ్గర దగ్గర ఒక 10 ఇయర్స్ ఢిల్లీలో ఉండి కొంచెం ట్రైన్ అయ్యి అక్కడ ఓకే. కొన్ని చోట్ల కూడా మేము అనాలిసిస్ చేయడం జరిగింది. ఓకే. అదే భాగంగా మా ఊరికి వెళ్తారు కదా, వెళ్ళినప్పుడు మీ అబ్బాయి వచ్చాడా, మీ అల్లుడు వచ్చాడా, మీ అని అడుగుతున్నప్పుడు ఎవరో మా ఢిల్లీ బాబు అని. ఎందుకంటే నేను ఎక్కువ ఢిల్లీలో ఉండడం వల్ల ఢిల్లీ బాబు అనే పేరు వచ్చింది. ఈ ఢిల్లీ బాబు అంటేనే కానీ మా వాళ్ళందరికీ కూడా తెలుస్తుంది. ఓకే. 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 మీరు మొన్నటి వరకు టీడీపీలో ఉన్నారు. టీడీపీలో మీకు టికెట్ కూడా వస్తుంది అనుకున్నాము. మీకు ఆల్మోస్ట్ మీరు ఎంపీ అయిపోయినట్టే అనుకున్నాము. ఏం జరిగింది? ఇప్పుడు బీజేపీలో ఉన్నారు. ఏం జరిగింది అసలు? అంటే యాక్చువల్గా నేను చిన్నతనం నుంచి కూడా తెలుగునాడు స్టూడెంట్ ఫెడరేషన్లో ఉన్నాను. ఓకే. TNSFలో తెలుగు విద్యార్థి దాంట్లో అలాగే తెలుగు యువత రాష్ట్ర కమిటీలో మన తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నప్పుడు ఆయనతో మేకల దీపక్ రెడ్డి మన జూబ్లీస్ కంటెస్ట్ చేయడం, ఆయన ఉపాధ్యక్షులు ఉన్నప్పుడు మేము జనరల్ సెక్రటరీగా పనిచేసి ఉన్నాం తెలుగుదేశం పార్టీలో ఉన్నాము. అలాగే మేము హైదరాబాద్లో బిజినెస్తో రావటంలో భాగంగా ఇక్కడ టీఆర్ఎస్ పార్టీతో, ఇక్కడ మన తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీతో వ్యాపార పరంగా వాళ్ళకి మాకున్న సన్నిహిత సంబంధాల్లో వాళ్ళతో పాటు మేము ట్రావెల్ చేసాం కొన్ని రోజులు. ఇలాగే హైదరాబాద్లో ఉంటాం. తర్వాత ఎలక్షన్కి 2019 ఎలక్షన్కి, మన 2024 ఎలక్షన్కి కూడా తెలుగుదేశం పార్టీకి మేము మద్దతు ఇవ్వటం, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కలవటం, అలాగే పాత పరిచయాల్లో చంద్రబాబు నాయుడు గారిని కలవటం, లోకేష్ బాబు గారిని కలవటం. సార్ ఇలా నేను గుర్తున్నానా సార్ అని చెప్పండి, ఇలా అరకు పార్లమెంటు టికెట్ యాస్పెంటర్గా ఉన్నాను సార్, తెలుగుదేశం పార్టీ తరపున నాకు టికెట్ ఇస్తే బాగుంటుంది, ఎందుకంటే అక్కడ 16 లక్షల మంది ఓటర్స్ ఉన్నారు, దాంట్లో 10 లక్షల మందితో నాకు ఇంటరాక్ట్ ప్రోగ్రామ్స్ నేను చేస్తున్నాను, 10 లక్షల మందికి ఢిల్లీ బాబు అంటే ఒక బ్రాండ్ ఉంది, అలాగే వాళ్ళ సమస్యని రోజు రెగ్యులర్గా వాళ్ళ సమస్యని పత్రికాముఖంగా అడుగుతూ ఆఫీసర్లకు కానీ అలాగే ప్రజాప్రతినిధుల దృష్టిలో పెట్టుకుంటూ సమస్యల పరిష్కారం చేస్తున్నాను అని అడిగితే, సరే నాది బయోడేటా తీసుకున్నారు, అన్ని పరిశీలన జరిగింది, సరే డెఫినెట్గా నేను టేక్ ఇట్ అప్ అని చెప్పి నాకు లోకేష్ బాబు గారు కూడా మెసేజ్ పెట్టడం జరిగింది. అదే భాగంగా నేను పని చేసుకుంటున్నాను అక్కడ 5 years నుంచి పని. అంటే తెలుగుదేశం పార్టీ జెండా లేకుండా నా సొంత ఎజెండాతో జాతీయ ఆదివాసీ సంరక్షణ సమితి తరఫున నేను ప్రోగ్రాములు చేస్తూ, అవేర్నెస్ ప్రోగ్రాములు చేసుకుంటూ, అలాగే గంజాయి రహిత మన్యం ప్రాంతంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో పబ్లిక్ని అందరినీ కూర్చోబెట్టి వీళ్ళందరినీ యువతకు కూడా మంచి ట్రైనింగ్లు ఇచ్చి మంచి ట్రైనింగ్ ప్రోగ్రామ్ పెట్టి చేస్తూ ఉన్నాం. అదే భాగంగా టికెట్ అడగడం జరిగింది. అది మరి మన దురదృష్టము, అయితే పెద్దలకి మేము కనపడకపోవచ్చు, మనం చెప్పలేము. దాంట్లో భాగంగా అది బీజేపీ పార్టీకి అలయన్స్లో వెళ్ళిపోయింది. అంటే సర్వేలు కూడా మీకు అనుకూలంగా ఉండే ఆ టైంలో, ఎందుకంటే మీరు డబ్బు సరిపడా లేదనా, లేదంటే మీకు రాజకీయంగా ఎవరు గాడ్ ఫాదర్ లేరా? అంటే ఒక రకంగా చెప్పాలంటే గాడ్ ఫాదర్ లేని లోటు కూడా ఉంటుంది మాకు, కానీ డబ్బు అనేది మాకు మన్యం ప్రాంతంలో అవసరం లేదు సార్. ఓకే. ఎందుకంటే ఆదివాసీ బిడ్డలకి డబ్బులకి సంబంధం లేదు. ఎవరైతే బాగా చదువుకున్నాడో, ఎవరైతే ఆదివాసీలకు వారి యొక్క కష్టాలు తెలిసి వారితో ఎవరైతే పాలు పంచుకున్నారో వాళ్ళకి ఎత్తడం తెలుసు, అంతే తప్ప వేరే డబ్బుకి దేనికైతే మన్యం ప్రాంతంలో ముఖ్యంగా మా పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో అయితే అటువంటిది ఏమన్నా డబ్బుకి దానికి సంబంధం లేదు. ఢిల్లీ బాబు అంటే ఒక బ్రాండ్, ఆ బ్రాండ్ ప్రకారం ఆదివాసీలందరికీ కూడా నేను అందరికీ తెలుసు. మాకు రోజు రెగ్యులర్గా మాకు ఒక 100 గ్రూపులు ఉంటాయి, మాకు వాట్సాప్ గ్రూపులు దగ్గరగా మాకు 10,000 మంది ఉంటారు మనుషులు. ఏ ప్రాబ్లం వచ్చినా కూడా వెంటనే ప్రతి మండలంలో మా మనుషులు ఉంటారు, వాళ్ళంతా వెళ్ళి అక్కడే రెక్టిఫై చేసి ప్రోగ్రామ్స్ ఏమన్నా కండక్ట్ చేస్తుంటాం. అంటే ఇప్పుడు పొత్తు ధర్మము సరే ఏదన్నా కావచ్చు, కానీ గిరిజనులకు అన్యాయం జరిగింది అనుకోవచ్చా? ఆదివాసులకు అన్యాయం జరిగినట్టే భావించవచ్చా? అలా మన ఇప్పుడున్న ఎంపీ ప్రజెంట్ ఎంపీలు కానీ వీళ్ళందరూ కూడా ఆదివాసీలు కదా సార్. అన్యాయం అనేది మార్కెట్ ఇక్కడ రాలేదు, మనము ముందుకు పోలేకపోతే ఏమో ఫ్యూచర్లో మన చంద్రబాబు నాయుడు గారు రావచ్చు, లేకపోతే మా అలయన్స్లోనే జనసేన కానీ చంద్రబాబు మన తెలుగుదేశం పార్టీ కానీ మా బీజేపీ కూడా ఏమన్నా దృష్టి పెట్టి యువకుడు మంచి ఉత్సాహవంతుడు బాగా పనిచేయగలుగుతాడని టికెట్ ఇస్తే ఖచ్చితంగానే గెలవగలుగుతాం. రైట్. అంటే ఓవరాల్గా ఆలోచిస్తే ఇప్పటికీ గిరిజనులని ఓటు బ్యాంక్ లాగానే వాడుకుంటున్నారా, లేదంటే నాయకులుగా ఎదిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయా? అంటే ఇన్ జనరల్గా చెప్పండి, దేశవ్యాప్తంగా కానీ. దేశవ్యాప్తంగా అయితే ఆదివాసీలందరినీ ఓటు రూపంలో చూస్తున్నారు, ఏ పార్టీ అని సరే. ఎందుకంటే కరాఖండిగా ముఖాముఖి చెప్పాలి, ఎందుకంటే మీరు చేసే ఇంటర్వ్యూ కాబట్టి రెగ్యులర్ వాయిస్ చెప్పాలి. ఎగ్జాక్ట్లీ 100% ఆదివాసీలు ఆదివాసీల ప్రాంతంలో ఇప్పుడు కూడా 50% కూడా పూర్తి అవ్వలేదు డెవలప్మెంట్ యాక్టివిటీస్. ఓన్లీ ఓటు బ్యాంకే. ఎవరో వస్తారు, ఒక నాన్ ట్రైబ్ ఆయన అక్కడికి వచ్చి, అంటే గిరిజనేతరులు వాళ్ళు వచ్చి వాళ్ళు ఎవరో ఒక ఎంపీని ఎమ్మెల్యేని పెడతారు, వాళ్ళ పని సైకిల్లో నడుస్తుంది. నడవడం వల్ల ఒరిజినల్ ఆదివాసీలకి ఎక్కడ న్యాయం జరగదు. ఎగ్జాక్ట్లీ. అదే మాలాంటి వాళ్ళకి ఇచ్చారనుకో, కింద స్థాయి నుంచి అన్ని తెలుసు కాబట్టి మేము దానిని సక్రమ మార్గంలో తీసుకెళ్ళగలుగుతాం. మళ్ళీ అడుగుతున్నా నేను మళ్ళొకసారి ఎన్కౌంటర్ల విషయానికి వస్తే, ఇది
నక్సలైట్ల పేరుతో ఇక్కడ సంపదని కార్పొరేట్‌లకు దోచిపెట్టడానికి అన్నది చాలా బలంగా ప్రచారం జరుగుతుంది. జనం నమ్ముతున్నారు కూడా. అంటే ఒక ఆదివాసికి చెప్పండి. బీజేపీ నాయకుడిగా వద్దు మాకు. బీజేపీ నాయకుడు అంటే ఏమంటాడు? "ఏయ్! లేదు లేదు సూపర్" అంటాడు. వద్దు నాకు ఒక ఆదివాసికే చెప్పండి. అంటే మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నా. బట్ ఒక ఆదివాసిగా మీ గుండె చప్పుడు వినాలన్నది మా కోరిక. అంటే ఆదివాసీ ప్రాంతంలో గతానికి ఇప్పటికి చూస్తే ఇందాక ఆల్రెడీ చెప్తున్నాను. అవును. మీరు అభివృద్ధి అభివృద్ధి జరుగుతుంది జరుగుతుంది. అంతవరకు ఓకే. అదే భాగంగా సెల్ ఫోన్‌లు మనకు అన్నం పెట్టవు కదండీ. సెల్ ఫోన్‌లు మనకి సెల్ అస్తిత్వాన్ని ఫోన్‌ల ఇవ్వవుగా. అవునవును. సెల్ ఫోన్‌లో అన్నం పెడతాయని కాదు. ఆ! ఇప్పుడు చరవాణి అనేది దేనికి ఎక్కడి నుంచి ఉన్న ఏమైనా సమస్య గాని, ఇంకోటి గాని చేతుల్లో పట్టుకుని హ్యాండెడ్ ఫోన్స్ వచ్చినాయి. అవును. అంటే ప్రపంచం అంతా కూడా చేతిలో చూసుకునే వ్యవస్థ మన దగ్గరకు వచ్చింది. అవును. అటువంటి దగ్గర వ్యవస్థ వచ్చినప్పుడు అవేర్‌నెస్ వస్తది కదా! మా వాళ్ళకి రైట్. కూడా అవును. కొంచెం ఎక్కడ ఈ ప్రపంచంలో ఏం జరుగుతుందన్న దాని మీద కరెక్ట్. అవగాహన ఉంటది. అవును. ఇంకా ఈ ఎన్‌కౌంటర్‌లో అయ్యి ఏంటంటే ఇంక వాస్తవం మాట్లాడాలంటే ఒరిజినల్‌గా వాస్తవం మాట్లాడాలంటే ఆదివాసీ ప్రాంతంలో మీరు చెప్పినట్టు ఇప్పుడిప్పుడు డెవలప్‌మెంట్ ఇప్పుడిప్పుడు నడుస్తోంది తప్ప హ్మ్. గతంలో అయితే ఏమి లేవు. లేదు. దాని ప్రభావం కూడా నక్సల్స్ మీద గతం నుంచి ఉన్నాయి. హ్మ్. ఇప్పుడు మొన్న జరిగిన ఎన్‌కౌంటర్‌లుగా వాటికి ఏంటంటే ఆపరేషన్ కగార్‌లో భాగంగా నక్సల్స్‌ని అందరిని కూడా మీరందరూ కూడా జనజీవన స్రవంతులకు బయటకు వచ్చేయండి. మీకు ప్రభుత్వం తరపు నుంచి ఏ సహాయం చేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్తూనే ఉంది. దాంట్లో భాగంగా జరిగిన కగార్‌లో జరిగింది తప్ప అది అది వేరేదని వేరే అయితే అనుకోవట్లేదు నేను. మీరు అనుకోవట్లా. అంతే. రైట్. బాక్సైట్ తవ్వకాల విషయం పరిస్థితి ఏంటి? బాక్సైట్ తవ్వకాలది మీ పరిస్థితి ఏంటి? మీరేమనుకుంటున్నారు దాన్ని? ఒరిజినల్‌గా అయితే బాక్సైట్ తవ్వకాలు తవ్వచ్చు. కానీ స్థానికంగా ఉండే ఆదివాసులందరూ ఒక సొసైటీ కింద ఫార్మ్ చేసి హ్మ్. వాళ్ళ పేరున చేసి ప్రభుత్వమే దాన్ని కొనుగోలు చేసే విధంగా హ్మ్. ప్రభుత్వమే అందరికి చెప్పి ఎలాగంటే మైన్స్ అండ్ జువాలజీ వాళ్ళకి చెప్పి హ్మ్. ఈ సొసైటీకి ఇస్తున్నాం ఆదివాసీసి వాళ్ళ డెవలప్మెంట్కి అవసరమైతే అక్కడ చుట్టుపక్కల గ్రామాలు ఏమన్నా పంచాయతీస్కి ఇక్కడ నుంచి వచ్చే ఏమైతే ఉన్నదో ఫండింగ్ వస్తుందో డబ్బు దాన్ని బడ్జెట్ రూపంలో అలా ఇచ్చుకునే విధంగా అయితే చేయడానికి ప్రాబ్లం లేదు. హ్మ్. కానీ బయట వ్యక్తులకి ఇచ్చి బాక్సైట్ తవ్వకాలు చేస్తే మాత్రం ఎందుకంటే బాక్సైట్ బయటకు తీయడం వల్ల ఏంటంటే చాలా రకాలైన అనారోగ్య పాలవుతారు. అంతే కదా! ఊపిరితిత్తుల ప్రాబ్లమ్ ఆ చాలా పేరుతో మెల్లిమెల్లిగా ఆదివాసులను మైదాన ప్రాంతాలకు తరుముతున్నట్టు కాదా అది? అని భావించచ్చు. ఆ! కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇక మేము తప్పట్లేదా? చెప్పలేము. ఇక రాజ్యం దలుచుకుంటే ఎవరేం ఎవరేం చేస్తారు అట్లా. చెప్పలేము. ఎందుకంటే అడవి మాది, హక్కు మాది అని మీరు అవునండి. నినాదాలు ఉన్నాయి. ఉంటాయి. నినాదాల వరకు అదే మిగిలిపోయినాయి తప్ప ఎగ్జాక్ట్‌లీ. ఆ! నినాదాలు మిగిలిపోయినాయి తప్ప మీరు చెప్పినట్టు వాస్తవమే. హ్మ్. కానీ ఇంకా ఏం చేయగలుగుతాం చెప్పండి ఇప్పుడు? అది. రైట్. ఇంకా అంటే ఇప్పుడు ఈ నక్సల్స్ ఏరివేత సమయంలో ఇన్ఫార్మర్ల పేరుతో గాని రకరకాలుగా వేధింపులు జరుగుతున్నాయా ఇంకా? సార్ ఒకటే అండి. ఎవరేం చెప్పినా, ఏం చెప్పినా కోయి సమాజమే నాశనం అయిపోయింది ఇప్పటివరకు. అబ్బా! హ్మ్. ఎందుకంటే ఇప్పటివరకు ఎన్‌కౌంటర్ పేరుతో చనిపోయిన హ్మ్. అదే ఎన్‌కౌంటర్‌లకి సంబంధించిన హ్మ్. ఇన్ఫార్మర్‌లన్నా ఎవరైనా సరే అవును. కోయి తెగలు. హ్మ్. కోయి తెగకి అవేర్‌నెస్ ఇంకా రాలేదు. ఓకే. తెగల్లో 34 తెగలు కోయి తెగలు ఇంకా రాలేదు. అవును. హ్మ్. వాళ్ళందరికీ కూడా అవేర్‌నెస్ రావాలి. హ్మ్. అంటే ప్రభుత్వాలు వాళ్ళకి అందరికి కూడా మంచి మార్గాలని ఎలా ఉండాలన్నది చూపిస్తూ ఉంటే లోపలికి ఎందుకు వెళ్తారు? ఎవరు ఎళ్ళరు కదా! అంతే కదా! ప్రభుత్వ వైఫల్యం పక్కా కరెక్ట్. 100% చెప్పాలంటే. దీంట్లో ఏం ప్రాబ్లమ్ లేదు. కానీ హ్మ్. కేంద్ర ప్రభుత్వమే బీజేపీ పార్టీలో ఉన్నాం కాబట్టి రైట్. మా భారతీయ జనతా పార్టీ ఇప్పుడు మా అదే. ఆదివాసీలకి ఆ! ఇప్పుడిప్పుడు ఓకే. మాకు గ్రౌండ్ లెవెల్‌లో మాకు డెవలప్‌మెంట్ యాక్టివిటీస్ బాగా జరుగుతున్నాయని మాకు అనిపిస్తుంది. రైట్. రైట్. ఓకే. పాపం మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాను. లంబాడాలకు మీకు మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటుంది. ఏంటి సమస్య అసలు? అంటే ఇందాక చెప్పాను మీకు ఆదివాసి అంటే మూలవాసి. అవును. అడవుల్ని నమ్ముకునే అడవులు అవును. మాకొక విభిన్నమైన సంస్కృతి సాంప్రదాయాలు, ఆచారాలు ఉన్నాయి మాకు. హ్మ్. వాళ్ళనేది యెస్. ఏంటంటే గతంలో 1971లోనే ఎప్పుడు ఇందిరాగాంధీ గారు ఆ! ఎమర్జెన్సీ టైంలో వచ్చారని చెప్పి మా చిన్నప్పుడు చెప్తూ ఉంటారు. ఓకే. అంటే నాకు పెద్ద అవగాహన లేదు. రైట్. మా ఏజ్‌కి మేము చదువుకున్న దానికి. లంబడీలో ఒరిజినల్‌గా అయితే మహారాష్ట్ర నుంచి ఉన్న నాగ్‌పూర్ అయ్యర్ నుంచి బీసీల కింద, రాజస్థాన్‌లో ఓసీల కింద ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు మరి వచ్చి ఏ విధంగా వచ్చారన్నది దాని మీద ప్రభుత్వానికి తెలియాలి. హ్మ్. అంటే ఇప్పుడు వాళ్ళని ఎస్టీ జాబితా నుంచి తొలగించాలనేది మీరు చేస్తున్నారు. తొలగించేవాలి అని చెప్పేసి కొన్ని మా ఆదివాసీలని కొన్ని అదే. తురిందెబ్బ అని మా పార్టీ హ్మ్. గతంలో అవును. ఉన్నారు. మాకు అంతా పరిచయం ఉంది. అది సాధ్యపడుతదా? అదంతా మరి సుప్రీం కోర్ట్‌లో ఉన్నది కదా ఆ! విషయం అదంతా. ఆ! పైన న్యాయస్థానం మరి ఏ విధమైన జడ్జిమెంట్ ఇస్తుందో అని చూడాలి. జస్ట్ రాజకీయాల కోసం చేస్తున్నారా? రాజకీయ కోణంలో ఏం కాదు. ఆ! ఉద్యోగ అవకాశాలు కోల్పోతారు కదా ఆదివాసీలు. అవును. జెన్యూన్ ఆదివాసీ ఉద్యోగ అవకాశాలు కోల్పోతారు. హ్మ్. జనాభా ప్రకారం చూసుకున్నా కూడా పర్సెంటేజ్ ఆ! అంత గతంలో లంబాడీలు ఎంతమంది ఉన్నారు, ఇప్పుడు ఎంత లంబాడీలు. హ్మ్. అలాగే గతంలో ఆదివాసీలు ఎంతమంది ఇప్పుడున్నారు. ఓకే. క్యాలిక్యులేషన్ చేసుకుంటే లంబాడీ జాతి వాళ్ళ పెరిగిపోయారు. హ్మ్. ఉద్యోగ అవకాశాలకు వాళ్ళకి వెళ్ళిపోతున్నాయి కదా ఇప్పుడు. దాని ఓకే. మీద
ఇన్స్టెంట్గా తీసుకుని మాట్లాడుతున్నారు మా వాళ్ళు. ఇప్పుడు ఆ తుడుము దెబ్బ లాంటి వాటితో మీరు కలిసి పని చేస్తున్నారా, విడిపోయారా వేరువేరుగా? లేదు లేదు, తుడిం దెబ్బ అనేది పూర్వం అయితే మా నాన్నగారు మా తాతగారు అందరూ కూడా తుడిం దెబ్బలో పనిచేసి ఉన్నారు. చాలా ఎక్సలెంట్ పార్టీ. దాంట్లోనే భాగంగా మా మేనమామ కుర్సం సుబ్బారావు అని చెప్పేసి ఎంపీగా కంటెస్ట్ చేశారు. మా సొంత మేనమామ ఆయన. అచ్చా. తుడిం దెబ్బ ఫౌండర్ కూడా ఆయన, మా నాన్నగారితో పాటు వాళ్ళు కూడా. ఓకే. దాంట్లో తుడిం దెబ్బలు కూడా 3-4 గ్రూపులు అయినాయి. కానీ అదే చాలా చాలా గ్రూపులు తయారయ్యాయి. ఏ గ్రూప్ చేసినా ఎవరైనా చేసినా ఎవరైనా సరే ఆదివాసుల సంరక్షణ కోసమే చేస్తారు తప్ప వేరే అయితే ఏం లేదు. కానీ అంటే మీరు ఉన్నదే కొంతమంది, మీరు ఆ సంఘటితంగా లేకపోవడం ప్రభుత్వాలు మంచి ఎంజాయ్ చేస్తాయి కదా మీలోని అనైక్యతని, అది మాత్రం క్యాష్ చేసుకుంటాయి కదా. వాస్తవం. మరి ఎట్లా దీన్ని? అదే ఇప్పుడు యూనిట్ ఆఫ్ పీపుల్ అంటే అన్ని సంఘాలు కూడా ఒకటే సంఘంగా నడిస్తే అవసరమైతే ప్రభుత్వాన్ని వంచి మన పని చేయగలుగుతాం. ఇన్ని సంఘాలు ఉండటం వల్ల ప్రభుత్వానికి ఒకడు ఒక రకమైన రిప్రజెంటేషన్ పట్టుకెళ్తున్నారు. మాకు ఆ సమస్య, మాకు ఈ సమస్య అని. ప్రభుత్వ అధికారులు కూడా మాకు ఇన్ని సంఘాలు ఏంటనే వాళ్ళు ఏదవుతున్నారు. అదే త్వరలో దానికోసం కూడా ఒక నిర్ణయంకి వచ్చి మేము సంఘాలన్నీ కూర్చుని ఒకసారి మాట్లాడుకుని ఏదో ఒకటే సంఘం ఉండాలి, ఆ సంఘమే పోరాటం చేయాలి. దాన్ని కూడా మేము ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారు చేస్తున్నాం. రైట్ రైట్. ఇంకోటి 1/70 యాక్ట్ అని ఒకటి ఉండేది. సో ఇంకా జనాలు బయట నుంచి వచ్చి ఏది మన తప్పుడు పేర్లతో ఇట్లా భూములు ఇంకా కొంటున్నారా? యాక్చువల్గా 1951 1959 ల్యాండ్ రెగ్యులేషన్ యాక్ట్ అంటే 1/70. అదిలేండి. అవును. మన్యం ప్రాంతంలో 5వ షెడ్యూల్ ప్రాంతం అది. అంటే ఒక షెడ్యూల్ ప్రాంతం అంటే 5వ షెడ్యూల్ ప్రాంతంగా ప్రకటించబడిన ప్రాంతం అది. ఆ ప్రాంతంలో 1/70 అనేది చాలా అంటే ఆదివాసీల యొక్క భూములు ఆదివాసీల హక్కులు ఉంటాయి తప్ప బయట వాళ్ళు వచ్చి ఉండడానికి. ఇంకొక విషయం, ఈ గిరిజనేతరులు ఉన్నారు. ఒక చట్టాల్లో కూడా ఏం చెప్తుందంటే, ఒక గిరిజనేతరులు ఏమైనా వ్యాపారాలు ఇచ్చి వస్తే ఉదయం రావాలి, వ్యాపారం చేసుకోవాలి, సాయంత్రం పోవాలి తప్ప పక్క గృహాలు నిర్మించుకోవాలన్న అయితే చట్టాల్లో లేదు. కానీ ఇంకా ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూస్తే 60% గిరిజనేతరులు ఉన్నారు, 40% మా వాళ్ళు ఉన్నారు. సో బినామీ పేర్లతో నడుస్తూనే ఉంది. దాని మీద పోరాటాలు మా సంఘాలన్నీ చేస్తున్నారు. ముందుకెళ్తున్నది వాళ్ళ సంఖ్య పెరుగుతూనే ఉంది, మీ సంఖ్య తరుగుతూనే ఉంది. ఇక పోడు భూముల సమస్య తీసుకుంటే దాని పరిస్థితి ఏంటి అసలు? అది ఏమన్నా సమస్య పరిష్కారం అయ్యే? ఇప్పుడైతే అవదు. ఎందుకంటే భూమి ఉన్నది తక్కువ. అవును. పోడు భూమి వ్యవసాయం చేసుకుందామంటే ఫారెస్ట్ కన్జర్వేటర్ ఫారెస్ట్ నుంచి మాకు ఇన్ఫర్మేషన్ ఉందండి, మీరు పోడు భూమి చేస్తున్నారు కదా ఇమీడియట్లీ ఆపాలని చెప్పేసి రేంజర్ వస్తాడు, ఫారెస్ట్ ఆఫీసర్ వస్తాడు, డిఎఫ్ వస్తారు. ఉండేదే 2 ఎకరాలు 3 ఎకరాలు జాగా చేసుకుంటూ ఉంటారు మా వాళ్ళు. కొండపొడి వ్యవసాయం చేసుకుని పప్పులు పండించుకుంటూ అపరాలు పండించుకుంటూ వాళ్ళు బతకడం కోసం వాళ్ళు చారు కాసుకుని తాగి తిని పడుకోవడం కోసమే తప్ప అక్కడేం గంజ వ్యాపారం కాదు కదండి. కొండపొడి వ్యవసాయం చేసి దాని మీద కూడా అటవీ చట్టాలని చెప్పి పేర్లు చెప్పి ఆదివాసీలని కొండపోడికి అసలు ఒరిజినల్ గా ఒకటే క్వశ్చన్కి ఆన్సర్ చెప్తున్నాను. అసలు ఫారెస్ట్ వాళ్ళు ముందు వచ్చారా, మేము ఆదివాసుల ముందు ఉన్నావా? మీరే కదా మూలవాసులు. మేమున్న దాంట్లో అటవీ ప్రాంతంగా డిక్లేర్ చేసింది ప్రభుత్వాలు వచ్చి, ఇది మీది కొండ ఇక్కడ వరకు మీది ఇక్కడ వరకు మీది అని ట్రెంచ్లు తవ్వి. ఒరిజినల్ కొండ ఎవరిదండి? కొండలతో మమైకమై గుట్టలతో మమైకి బతికింది మేము. అంటే దాని అందరికి ఎవరు? మేమే కదా. మీరు ఇందాక చెప్పిన జంగిల్ జమీల్ అన్నాం, దానికి అర్థం ఏమైంది ఇప్పుడు? అంతే కదండి. దీనికోసం అంటే అటవీ చట్టాలను కూడా మార్పులు చేయాలి. ఏ ప్రాంతంలో అటవీ ప్రాంతంలో ఎవరైతే ఆదివాసీలు ఎవరైతే జీవిస్తున్నారో వాళ్ళకి చెందాలి ఆ కొండలు కానీ గుట్టలు కానీ ఏదైనా సరే. అక్కడ ఉన్న వనరులు వనరు సంపదన కూడా ఆదివాసీలు ప్యూర్ ఆదివాసీలకి సంతతి చెందినది, వేరే వాళ్ళని కాదు. దానికోసం కూడా ఆ డిమాండ్స్ కూడా ముందు మేము కూడా తీసుకొస్తున్నాము, కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నాం. దాన్ని కూడా కన్సిడర్ చేయమని కూడా మేము కూడా అడుగుతున్నాం. జియో నెంబర్ 3 రద్దు అయిపోయింది. ఎవరికి నష్టం? ఎందుకు మీరు కోల్పోయారు? దాన్ని మళ్ళీ తిరిగి అన్న తెచ్చుకునే అవకాశం ఉందా? పోరాటం చేసి ఉన్నది. అంటే మా సంఘాలన్నీ కూడా, అంటే నేను చెప్పకూడదు, మా సంఘాలన్నీ కూడా జియో నెంబర్ 3 అని చెప్పి బ్యానర్లోకి అటు లోకల్లో ఐటీడీఎల్ దగ్గర కలెక్టరేట్ దగ్గర ముట్టడిలో పెడుతున్నారు. కానీ కాదండి, జియో నెంబర్ 3 అనేది 100% రిజర్వేషన్ ఆదివాసీ ప్రాంతంలో ఆదివాసీలకి చెందాలని వాస్తవే కదా. ఇప్పుడు వరకు 1/70 ఉన్నది, 5వ షెడ్యూల్ ఎందుకు ఉన్నది? సేమ్ దానిలాగే జియో నెంబర్ 3 ఆదివాసీలు 100% రిజర్వేషన్ ఆదివాసీలు కావాలి, బయట వచ్చాక పని చేయకూడదని రూల్ అది యాక్చువల్. సరే, దాన్ని ఏదో కాంట్రవర్సీ జరిగింది, సుప్రీంకోర్టులో కేసు తీశారు. ఇప్పుడు కూడా చేయొచ్చు అంటే ఎవరైనా సరే. ఇప్పుడు ఆదివాసీ సంఘాలు కానీ ఆదివాసీలు దేశవ్యాప్తంగా ఉన్న ఎంపీలు ఉన్నారు, దగ్గర 78 మంది 80 మంది ఎంపీస్ ఉన్నారు మా వాళ్ళు. ఎమ్మెల్సీలు దగ్గరగా 103 మంది ఉన్నారు ఎమ్మెల్సీలు. అలాగే మన ఎమ్మెల్యేస్ మొత్తం ఇండియా వైడ్ తీసుకుంటున్నాం, దగ్గర 300 పీపుల్ వరకు మా ఆదివాసీలు ఉన్నారు. అందరితోనే ఒక ప్రోగ్రామ్ పెడుతున్నాం త్వరలో, జియో నెంబర్ 3.
మీద ఆ. దేశవ్యాప్తంగా పెట్టి అచ్చా. మీ మద్దతు కోసం అడుగుతున్నాం. వాళ్ళ మద్దతు కోసం కరెక్ట్. వాళ్ళు అడిగి మద్దతు అడిగి ఒకటండి, రాజ్యసభలో బిల్లు పాస్ చేసుకోవాలి జీవో నెంబర్ 3 మీద. పార్లమెంట్ వస్తుంది, పార్లమెంట్ రాజ్యసభలో 2 కలిపి రాష్ట్రపతి గారి దగ్గర పంపిస్తే అక్కడ యాక్సెప్ట్ చేస్తే అయిపోతుంది. మెయిన్ లాస్ట్ గోల్ ఏంటంటే రాష్ట్రపతి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆమె జీవో నెంబర్ 3ని నేను సానుకూలంగా ఉన్నాం దీన్ని వెంటనే పునరుద్ధరణ చేయండి, ఇంప్లిమెంట్ చేయండి అంటే అయిపోతుంది. అయిపోయింది. కానీ తలుచుకుంటే చాలా తెలుసుకొని ఈజీగా ఈజీగా, అయిపోయి ఎందుకంటే మా ముర్ము గారు కూడా ఇంత మా మంది ఆదివాసీ ఉన్నారు, బిడ్డ మీ సంతల్ బిడ్డ సేననే, మాకు కూడా వాళ్ళంతా కూడా మాకు కోయిలకి సంతలకి Yes, సంబంధాలు ఉన్నాయి. yes, మాకు yes. రిలేషన్ అవుతారు దగ్గర. అవునా? వాళ్ళందరూ కూడా ఓకే, ఓకే, సూపర్. అవుతుంది, త్వరలో అయిపోతుంది కూడా అవ్వచ్చు. అవునా? వండర్ఫుల్, వండర్ఫుల్. తర్వాత ఈ డోలీల మోత ఇంకా ఎప్పుడు ఆగుతుంది? ఈ పాప ఎవరిది? ఇంకా కూడా ఏజెన్సీ బిడ్డలకి సరైన వైద్యం అందట్లేదంటే ఈ పాప ఎవరిది అనుకోవాలి? అంటే పాపం ఎవరిది అంటే గత ప్రభుత్వాల పాపాలు కూడా ఉన్నాయి దీంట్లో. ఇప్పుడైతే ఇంప్లిమెంటేషన్ ఇప్పుడు జరుగుతుందని మీకు ఇందాక గతంలో చెప్పినాను. ఇప్పుడు అదే విధంగా డోలీ మాతలు ఆగాలంటే కనెక్టివిటీ రోడ్లు కావాలి. ఓకే. ఇప్పుడు దగ్గరగా కోట్లాది రూపాయలు బడ్జెట్ ఇస్తున్నారు ఏజెన్సీ మన్యం ప్రాంతాలకి, ఓకే, రోడ్లకి. మెయిన్ రోడ్డు వేస్తే వాళ్ళ ఉపయోగం ఉంది. మెయిన్ రోడ్లో బస్సులు వెళ్తాయి, మెయిన్ రోడ్లో ట్రైన్లు వెళ్తాయి, అయితే మెయిన్ రోడ్డు ట్రాన్స్పోర్ట్ వెళ్తుంది, అయితే సరదాగా టూరిజంకి వచ్చి వాళ్ళు డెవలప్ అవుతారు, వాళ్ళు వెళ్తారు. అంటే సరదాగా వస్తారు మన్యం ప్రాంతానికి. డోలిమాతలు ఆగాలంటే కనెక్టివిటీ రోడ్లు కావాలి మాకు. కనెక్టివిటీ రోడ్లు ఒక గ్రామం ఉంది, అక్కడ 10 మంది ఉంటారు. అక్కడ కనెక్టివిటీ రోడ్ 30 కిలోమీటర్లు ఉంటుంది. 30 కిలోమీటర్ రావాలంటే కొండగాడి నుంచి దిగి రావాలంటే కష్టం కదా. కనెక్టివిటీ రోడ్లు కావాలి. దానికి కూడా ప్రత్యేకమైన బడ్జెట్ పెట్టాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వానికి మేము కూడా రాష్ట్రపతి గారి ద్వారా మాకు మరి సుపీరియర్ రావడు కదా. మాకు స్టేట్లో ఏమో గవర్నర్ మాకు అపాయింటెడ్ టు మాకు 5వ షెడ్యూల్ ప్రాంతానికి గవర్నర్ గారికి రికమెండేషన్ చేస్తూ రాష్ట్రపతి గారికి కూడా అడిగి త్వరలో కూడా అది కూడా కార్యాచరణ చేస్తున్నాం. సూపర్, రైట్. ఇంకా అతి ప్రధాన సమస్య గంజాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో గంజాయి సాగు అనేది విపరీతంగా పెరిగిపోతుంది. దీంట్లో మీ ఆదివాసీల పాత్ర ఎంత, బయటోళ్ళ పాత్ర ఎంత? అసలు ఏంటి కారణం ఇంతగానం పెరిగిపోవడానికి? ఒరిజినల్గా అయితే ఆదివాసీ ప్రాంతంలో గంజాయి అనేది లేదు. మాకు తెలిసి చిన్నప్పుడు ఏదో లోకల్లో మా వాళ్ళకి ఏదో ఒక చెట్టు 2 చెట్లు వేసుకున్న దాఖలాలు ఉన్నాయి తప్ప లేదు. మీరు చెప్పినట్టు ఒడిశా నుంచి కొంతమంది గిరిజనేతరులు, బడా వ్యాపారులు వాళ్ళ యొక్క లాభాల విపక్షతో వాళ్ళ డబ్బు సంపాదించిన ఆలోచనతో గిరిజన యువతను తప్పుదారికి పట్టిస్తూ గిరిజనుల యొక్క భూములను లీజుకి తీసుకుంటారు. ఫస్ట్ లీజుకి తీసుకుంటారు. లీజు తీసుకొని వాళ్ళు మ్యానిపులేషన్ చేస్తారు. వాళ్ళకి డబ్బులు ఇచ్చి అవి ఇచ్చి వాళ్ళే విత్తనాలు ఇచ్చి అవి ఇచ్చి మొక్కలు వేయించి అదే పోలీసు వాళ్ళు ఎవరన్నా పట్టుకుని మేము బెయిల్ తీసుకొస్తాం, మీకు ఇబ్బంది లేదు పంట. ఎగ్జాంపుల్ 1 లక్ష రూపాయలు వచ్చిందంటే మీకు 50,000 రూపాయలు మీకు ఇస్తాము, 50,000 అట్లా మ్యానిపులేషన్ ఆశ చూపించి చేస్తున్నారు తప్ప గిరిజనులు ఎవరో కూడా గంజాయి పండించి గంజాయితో వ్యాపారం చేయాలని ఎవడో చూడండి. ఎందుకంటే మాకు దొరికే అక్కడ చింతపండు దొరుకుతుంది, తేనె దొరుకుతుంది, కాఫీ ఉంది, ఇప్పుడు రబ్బర్ ప్లాంటేషన్ ఉంది. ప్రభుత్వాలన్నీ కూడా చాలా బాగా మాకు చేస్తున్నాయి. ఇబ్బంది ఏముంది మాకు గంజాయి చేయాలండి? గంజాయిని అమ్ముకుని జైల్లోకి వెళ్ళి కూర్చోవాలని ఎవరు ఆలోచించారు కదా. దాని మీద కూడా మేము అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తున్నాం మా ఆదివాసీ సంరక్షణ సమితి తరఫున. ప్రతి గ్రామంలో కూడా మేము వెళ్తున్నాము, మాకు వాలంటీర్ని కూడా పెట్టాము. గంజాయి రహిత మద్యం కావాలి మనకి. మన వల్ల మొత్తం దేశవ్యాప్తంగా మనకి ఆదివాసీ బిడ్డలే మనమే గంజాయి పండిస్తున్నాం అని చెప్తున్నారు. అది అంత కాదు అని చెప్పి మేము కరాఖండి ఖండిస్తున్నాం. ఆదివాసీ బిడ్డలకు కానీ గంజాయి పండించే దానికి కానీ ఏ విధమైన సంబంధం లేదు. కింద నుంచి వచ్చి బడాబాబులు అందరూ కూడా వచ్చి మమ్మల్ని డబ్బులు ఇచ్చి ప్రోత్సహిస్తున్నారు తప్ప అసలు అటువంటి బడాబాబులు ఎవరున్నా దాని మీద కూడా నిఘా వేయమని చెప్పి మేము కూడా ఆల్రెడీ సిఐడి కానీ సిబిఐ కానీ మన కేంద్రం సిబిఐ కానీ అక్కడ రాష్ట్ర చంద్రబాబు నాయుడు గారు కానీ ఇక్కడ సీఎం గారు కూడా రిప్రజెంటేషన్ కూడా త్వరలో ఇస్తున్నాం మనం. రైట్. అంటే భద్రాచలం నుంచి అరకు దాకా తీసుకుంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఆదివాసుల సమస్యలన్నీ ఒకటే, అందరికీ ఆల్మోస్ట్ అవే సమస్యలు. కానీ చూస్తే ఒక సమగ్రంగా ఒక పెద్ద నాయకుడు అనే వాళ్ళు ఒక ఫిగర్ కనబడట్లా. ఎవరు మీరు పూరిస్తారా, ఎవరు ఆ లోటు పూరించాలి? ఈ ఆదివాసీ సమాజం చాలా పెద్దది, అవును, చిన్నదేం కాదు. అందరూ కూడా మేమంతా గోండువాండ రాజులు, మేము పోయే రాజులు గోండువాండ రాజులు. అంటే మాకు ఎంత గొప్పగా ఉంటాం మేము. అవును. అందుకని మాకు ఎవరో ఒక ఆయన నాయకత్వంలో మేము పనిచేయాలంటే మేము ఒప్పుకోం. అచ్చా, ఓకే, నేనే నాయకులు ఉండాలంటాడు. వేరే మా మామ అంటాడు, ఆయన నేనే నాయకుని రాలేడు నువ్వు ఉండి అంటాడు. వేరేవాడు వస్తాడు. ఆధిపత్యం పోర్లో ఉన్నది తప్ప వేరే ఏం కాదు. కానీ ఖచ్చితంగా మాత్రం ఆదివాసీలు జాతి అంతా కూడా తెగలన్నీ కూడా ఒకటైతే ఖచ్చితంగా త్వరలోనే అవకాశాలు ఉన్నాయి. కలిసి ఒకటే రాష్ట్రం కింద, అది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలో కూడా ఒకే సంఘం కింద ఏర్పడుతుంది. త్వరలోనే కూడా అది బాగా జరుగుతుందని మాకు అనిపిస్తుంది. రైట్. ఇప్పుడు మీరు జాతీయ ఆదివాసీ సంరక్షణ సమితి అధ్యక్షులు మీరు.
అవునండి. సో ఏంటి మీ ఎజెండా ఏంటి? ఏం చేయబోతున్నారు దాని ద్వారా? ఇప్పుడు ఇప్పటి వరకు చెప్పాం కదా! చాలా సంఘాలు ఉన్నాయని. అవును. వాళ్ళందరూ జీవో నంబర్ 3 కోసము, లేదా అవును. 1 ఆఫ్ 70 కోసము, అవును. 5 షెడ్యూల్ ప్రాంతంలో వికృతం కలిగిస్తున్నారనో, హ్మ్. పీసా యాక్ట్‌లు, హ్మ్. పీసా చట్టాల మీద ఇవన్నిట్లే. కానీ హ్మ్. ఆదివాసీ సంరక్షణ సమితి అనేది ఏంటంటే, ఆదివాసీల సంరక్షణ మాది. హ్మ్. అంటే మాకు చదువులు ఇప్పుడు రైట్. మా ఆదివాసీల్లోనే ఒక ఐఏఎస్‌కి, ఐపీఎస్‌కి ప్రిపరేషన్ కావాలి. అవును. వాళ్ళకి ఆర్థికంగా వెనకబడి ఉంటారు. కరెక్ట్. వాళ్ళని ముందుకు ఎలా తీసుకురావాలంటే, మేము మా సంఘం నుంచి, మా సమితి నుంచి మేము సహాయ సహకారాల నుంచి అవసరమైతే హైదరాబాదు అయితే చేస్తున్నారా అట్లా? కర్ణాటక చేస్తున్నాం. కర్ణాటక గ్రేట్. స్టేట్‌లో ఆ! దగ్గరగా మేము 10, 15 మందిని నేను నా సొంత డబ్బులతో ఆ! నేను సంపాదించుకున్న దాంట్లో ఓకే. 10, 15 మందిని మేము తీసుకొచ్చి హ్మ్. ట్రైన్ చేస్తున్నాము. అలాగే ఓకే. మొన్నటి కూడా డాక్టర్స్ కింద కూడా మా కోయి దగ్గర నుంచి దగ్గర 15, 20 మంది పిల్లలు, ఆడపిల్లలు ఆ! డాక్టర్స్ అయ్యారు ఇప్పుడు. ఓహ్! అయినారు. వండర్‌ఫుల్. వండర్‌ఫుల్. నేను ఇంకా గూడా యువత చదువుకుంటున్నారు. మీ ఆదివాసీ బిడ్డలు చదువుతున్నారు గానీ, వాళ్ళకి ఉపాధి అనేది సరిగ్గా దొరకట్లేదు. అంటే సరిగ్గా ఒకటండి. ఆదివాసీల మీద దృష్టి పెట్టి ప్రభుత్వం కరెక్ట్ ప్రభుత్వం కావాలి మాకు. అది. ఏ ప్రభుత్వం వచ్చినా మాకు అవసరం లేదు. కరెక్ట్‌గా వచ్చి ఆదివాసీలకు వాళ్ళకి కావాల్సినయి ఏంటి? వాళ్ళ హక్కులు ఎలా ఉన్నాయి? వాళ్ళ హక్కులకు విఘాతం కలగకుండా మనం ఏం చేయాలి? వాళ్ళ అభివృద్ధికి మనం ఏం చేయాలి? హ్మ్. ఇందాక చెప్పినటువంటి డోలు మాతలు కాకుండా చదువుకున్న పిల్లలున్నారు. ఎంకరేజ్ చేసే అవకాశాలు లేవు. కరెక్ట్. ఎవరు చేస్తారు చెప్పండి? అవును. ఎవరికి ఆళ్ళు రాజకీయ రంగులు పులుముకుంటూ హ్మ్. వాళ్ళకి రాజకీయ స్వార్థానికి అందరిని వాడుకుంటున్నారు తప్ప, హ్మ్. వాళ్ళ యొక్క మన చదువులను గానీ, వాళ్ళ హ్మ్. అభివృద్ధి కోసం సహకరించే వాళ్ళైతే ఎవరు లేరు ఇప్పుడు వరకు. హ్మ్. దానికోసం మేము కూడా ఆలోచన కరెక్ట్. చేస్తున్నాము. ఆ! త్వరలో అన్నీ కూడా సెటిల్ కార్యాచరణ చేయండి. చేస్తాం. సరే మర్చిపోయా. ఇప్పుడు మీ కోయదొరలని బయట తిరుగుతుంటారు. జాతకాలు చెప్తుంటారు. మీ వాళ్ళేనా వాళ్ళంతా? కాదండి. నేను చాలా అదేంటి? సార్లు చెప్దాం అనుకున్నాను. ఆ! కోయ, కోయ అనేది పూర్వకాలం నుంచి గోండువాన రాజ్యం నుంచి మాకు కోయ చెప్పాను కదా! హ్మ్. హ్మ్. కోయత్తూరు ఇయన్నీ ఉన్నాయి. మా వాళ్ళేంటంటే మేము కాపాడుకుంటాక మాకు విద్యలొచ్చాయి తప్ప, ఓకే. ఇలా బయటకొచ్చి ఈ మేము జ్యోతిష్కం చెప్తా, అయి చెప్తే అన్నీ ఫేకు. ఇయన్నీ అసలు నమ్మొద్దు. మా తెలంగాణ సెక్రటేరియట్ దగ్గర వాళ్ళే ఉంటారు. ఎక్కడ చూసినా వాళ్ళే వాళ్ళే కనిపిస్తారు. కోయ అన్నోడు అడవిలో ఉంటాడు తప్ప ఇక్కడెందుకొస్తాడండి? రాడా? ఎవరు రారు. ఓకే. ఇప్పటికి మాకు సిగ్గు, భయం ఆ! ఇప్పటికి గోసుకు పెట్టుకొని ఉంటారు. ఆ! ఏదో బయటికెళ్తే ఫంక్షన్‌లకెళ్ళాలి, వాటికెళ్ళాలి, వీటికెళ్ళాలంటే బట్టలేసుకొని వస్తారు తప్ప, ఆ! ప్రతి ఓడు కూడా వ్యవసాయం పనుల మీదే దృష్టి పెడతారు తప్ప, ఇలాగ జాతకాలు చెప్పుకోవాలి ఇయన్నీ ఫేకు. హ్మ్. దీని మీద కూడా మన డీజీపీ గారికి కూడా మేము లెటర్ అవునా? ఆ! ఇచ్చాము. మళ్ళీ కూడా దాని మీద కూడా మేము త్వరలో మీటింగ్ ఓకే. ఒకటి పెట్టుకుంటున్నాం మేమందరం కూడా. ఓకే. ఎందుకంటే మా కోయ పేరు చెప్పి ఇక్కడ హైదరాబాద్‌లో కూడా చాలా మంది నాకు అడుగుతున్నారు. సార్ కోయరాజు అని చెప్పేసి ఎవరెవరు అయ్యో! పెద్ద పెద్ద అది తిరుగుతున్నారు, అసలు. ఆ! డబ్బులన్నీ వసూలు చేస్తున్నారు. అవును. దానికి గాని కోయ సమాజానికి గాని ఈ విధంగా సంబంధం లేదు. ఆ! కోయలు ఎప్పుడు బయటకొచ్చి మేము జాతకాలు చెప్తాం, జాతకాలు చెప్పే మనుషులేం కాదు. ఓకే. కోయలకు కొన్ని శక్తులు ఉన్నాయి. అవన్నీ కూడా వాళ్ళ యొక్క అడవిలో తిరుగుతాం కూడా వాటిని ప్రాణాలు కాపాడుకుంటాం, వాటిని ఉపయోగించుకోవడం తప్ప బయట వాళ్ళకి ఎవరికీ అమ్ముకోవడం కానీ, కొనుగోలు గాని ఎట్లా గాని చేయడానికి ఏమి రాదు. అన్నీ హ్మ్. ఫేక్ అండి వాళ్ళంతా. ఓహ్! రైట్. సో ఏంటి నెక్స్ట్ మీ కార్యాచరణ ఏంటి? నెక్స్ట్ పోటీ చేస్తున్నారా? మళ్ళీ పోయినసారంటే ఛాన్స్ మిస్ అయింది. ఇప్పుడు పరిస్థితి ఏంటి నెక్స్ట్? ప్రస్తుతం బీజేపీ పార్టీలో మొన్ననే జాయిన్ అయ్యాము. హ్మ్. ఒక 8 నెలలు అయితది. ఓకే. అధిష్టానం అన్నీ కూడా వాళ్ళంతా దృష్టి పెడుతూ ఉంటారు. హ్మ్. సరైన యువకుడు కావాలని మేము కూడా కష్టపడి పని చేసుకుంటున్నాం. బీజేపీ పార్టీకి మంచి మైలేజ్ తీసుకురావడానికి ఓకే. మా పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో. అలాగే ఇప్పుడు పోలవరం జిల్లా మాది కొత్తగా ఏర్పడ్డది. అవును. అవును. అంతా కూడా మేమందరం కలిసి కోఆర్డినేట్ చేసుకొని హ్మ్. పార్టీని ముందుకు తీసుకెళ్తూ టికెట్ నాకేనే కాదు, మా సమాజం నుంచి, మా తెగ నుంచి, ఎందుకంటే కోయి తెగ ఎక్కువ ఉన్నారు కాబట్టి, కోయి నుంచి ఎవరికి ఇచ్చిన అవకాశం ఇచ్చినా, నాకు ఇచ్చినా, హ్మ్. ఎవరికి ఇచ్చినా ఖచ్చితంగా ఈసారి ఎంపీ క్యాండిడేట్‌గా కోయి తెగ నుంచి మేము ఖచ్చితంగా మా పోలవరం పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ లేదా అరకు పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ నుంచి ఖచ్చితంగా మేము నెగ్గుతాం ఈసారి. సేవా కార్యక్రమాలు కూడా బాగా చేస్తున్నట్టున్నారు. అవునండి. హ్మ్. ఆదివాసీ సంరక్షణ సమితి తరపున దగ్గరగా 10 ఇయర్స్ నుంచి చేస్తున్నాం. 10 సంవత్సరాల నుంచి. ఆ! ఈ చలికాలంలో దుప్పట్లు పంచిపెట్టడం, అవేర్‌నెస్ క్యాంపులు, అచ్చా! ఇందాక గంజాయి రహిత మద్యం కావాలని అవును. చెప్పి, హ్మ్. చదువుకునే పిల్లల కోసమని ఉద్యోగ అవకాశాలు, అలాగే హ్మ్. సాఫ్ట్‌వేర్‌లో ఎవరికన్నా అవకాశాలు కావాలంటే నా ద్వారా మేము పంపించడం ఇవన్నీ అచ్చచ్చ! జరుగుతూ ఉంటాయి. వెరీ నైస్. వెరీ నైస్. రైట్. ఒకవేళ మీరు నెక్స్ట్ ఎంపీ అవుతారు గ్యారంటీగా. అయ్యారు. రైట్. అధికార పార్టీలో ఉన్న ఎంపీ అయ్యారనుకుందాం. అయితే మీరు చేసే మొదటి సంతకం ఏంటి? మీ మీ ఆదివాసీ బిడ్డల కోసం. ఇందాక నుంచి అనుకున్నట్టు ఫస్ట్ మాకు కావాల్సింది ఆ! వైద్య ఆరోగ్యం, ఆ! రోడ్డు రవాణా వ్యవస్థ. ఆ! 2 మెరుగైన మాకు వస్తే ఫస్ట్ కనెక్టివిటీ రోడ్లు కానీ, హ్మ్. వైద్యానికి కానీ ప్రతి నా దృష్టిలో అయితే కొన్ని మాకు ఒక ఎజెండా ఉంది. ఓకే. నాకు అంటే ఆల్రెడీ తయారు చేసుకున్నాం. ఆ! ఎలా అంటే మన గ్రామాన్ని మనం అభివృద్ధి చేసుకుందాం అనే కాన్సెప్ట్ ఉన్నది. అచ్చా! మన గ్రామాన్ని మనం అభివృద్ధి చేసుకుందాం. ఎవరో ఇస్తారు ఎవరో అని కాదు.
ఇచ్చిన బడ్జెట్ ఏమైనా ఉంది దానికి ఒక గ్రామ పంచాయతీకి కానీ దాన్ని ఎలా చేయాలి, ఏం చేయాలి. అలాగే ఐటీడీఎస్ ఉన్నాయి మాకు, ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఏజెన్సీస్, ఐటీడీఏలు. అవును. ఐటీడీ పాలక మండలి మీటింగ్స్ కరెక్ట్గా కానీ జరిగి ఉంటే మా సమస్యలు ఈజీగా పోతాయి. మెయిన్ ఇంపార్టెంట్గా కలవట్లేదు, జరగట్లేదు. అచ్చా. పాలక మండలి మీటింగ్ సమావేశాలు జరగట్లేదా? కరెక్ట్గా జరిగి ఉంటే అయ్యో. ఈజీగా అయిపోతాయి కదా. ఆ. మా ఆలోచన కూడా ఏంటంటే పాలక మండలిలో సభ్యులుగా చదువుకున్న యువతను ఇతన్ని ప్రతి పంచాయతీ నుంచి ఒకరిని ఇద్దరిని అలా తీసుకుని వాళ్ళందరూ ఎక్కువైతే అయితే కూర్చుంటారు అంతా. అంతే అందరూ కూడా వాళ్ళ యొక్క సలహాలు తీసుకుని ఐటీడీ ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుంది. అందరికీ డెవలప్ అయిపోతుంది. రైట్. ఇంత పోరాటం చేస్తున్నారు కదా, మరి మీకు ఏమైనా బెదిరింపులు అలాంటివి ఏమైనా ఉన్నాయా? అంటే ఏముండదు అండి, బెదిరింపులు అంతా చూసి మనంతా చేసేదంతా ఆదివాసీల సంక్షేమం కోసం మనం కష్టపడే మనుషులమే. అంతే తప్ప అక్కడ ఏమన్నా మన వనరులు దోచుకుని వెళ్ళిపోయి కొండల కొట్లు మీరు చెప్పినట్టు బాక్సైట్ క్వారీ కాంట్రాక్టర్ అయ్యనుకో నేను నాకు బెదిరింపులు వస్తాయి. సామాన్య మానవుని అంటే రియల్ ఎస్టేట్ చేస్తున్నారు కదా, ఈ పోరాటాల ద్వారా ఏమన్నా అక్కడ రియల్ ఎస్టేట్ ఏమన్నా ప్లాన్ చేసుకుంటున్నారా మీ ఏరియాలో? మా ఏరియాకి 170 యాక్ట్ ఉన్నప్పుడు బయటకి ఇప్పుడు గిరిజనేతనే రావద్దని చెప్పినప్పుడు అక్కడ నేను రియల్ ఎస్టేట్ ఎందుకు చేస్తాను? రియల్ ఎస్టేట్ దేనికోసం? నా సమాజానికి వాళ్ళు బతికడానికి నా ద్వారా సహాయ సహకారం అందించాలంటే నాకు కూడా కొంచెం డబ్బు కావాలి కదండి. ఆ డబ్బుల కోసం నేను కష్టపడతాను. నేను సంపాదించి 100 రూపాయలు 50 రూపాయలు నా జాతి కోసం నేను ఖర్చు పెడుతూ ఉంటాను. దానికోసం రియల్ ఎస్టేట్ చేస్తాను తప్ప వేరే ఉద్దేశం ఏం లేదు. వండర్ఫుల్. సో ఫైనల్గా ఈ ప్రభుత్వాలకు ఏమైనా చెప్పదలుచుకున్నారా మీ బిడ్డల తరఫున విజ్ఞప్తి? చేయాలి. అదే మనం ఇందాక నుంచి చెప్పుకున్న మొత్తం మీరు అడిగిన క్వశ్చన్ ఆ లాస్ట్ ఆన్సర్ ఇది. ఆదివాసీలు రక్షణ కోసం చట్టాలను ఇంకా స్ట్రాంగ్ చేయాలి, ఇంప్లిమెంట్ చేయాలి. ఒకటి 5వ షెడ్యూల్ ప్రాంతంలో ఆదివాసీలు తప్ప ఇతరులు ఎవరికి అవకాశాలు కల్పించకూడదు. అలాగే మీరు జీవో నెంబర్ 3 100% రిజర్వేషన్ జీవో నెంబర్ 3 ప్రకారం ఆదివాసీలకి అవకాశాలు ఉండాలి, ఉద్యోగ అవకాశాలు కావాలి. అలాగే బ్యాక్లాగ్ పోస్టులు మెయిన్ ముఖ్యంగా ప్రతి చోటన కూడా బ్యాక్లాగ్ పోస్టులు ఆగిపోయినాయి, అన్నింటిలో కూడా ఫిల్ చేయాలి. ఎన్ని చేసిన ఎందుకంటే ఒక ఆదివాసీ ఉన్నాడు, ఒక టీచర్ ఉంటాడు. ఎగ్జాంపుల్ ఆదివాసీ టీచర్, వాళ్ళ పిల్లలు కూడా టీచర్లే. ఒక ఎంపీడీఓ అయ్యాడనుకో వాళ్ళ పిల్లలు కూడా మండల ప్రాథమిక పరిస్థితిలోనే మళ్ళీ ఒక రెవెన్యూలోకి వెళ్ళాడనుకో ఆయన ఎగ్జాంపుల్ ఒక విఆర్ఓ అని విఆర్ఓ అవుతున్నాడు, లేకపోతే ఆర్ఐ అవుతున్నాడు. ఇది కాదు మా ఆదివాసీ సమాజానికి చెప్పేది ఒకటే, మనము ఆదివాసీ మూలవాసులు, మనం చాలా దుంపలు అలములు అని తిని మనం బతుకున్నాం. మన ఆలోచన శక్తి చాలా ఎక్కువ ఉంటుంది మనకి, అంటే కింద వాళ్ళకంటే మాకు చాలా ఉంటుంది. కానీ మనకి ఇంప్లిమెంటేషన్ చేయే సరైన మార్గం దొరకట్లేదు. ఆ మార్గాన్ని మనం అన్వేషించుకోవాలి. మన ఊర్లో మనమే డెవలప్ చేసుకోవాలన్నాం. చూడండి ఎప్పుడు చూసినా మన ప్రభుత్వం మీద లేదా ఎవడో వస్తాడు ఏదో చేస్తాడని చూస్తాం చూడు, అవన్నీ పొరపాటు. మన కాళ్ళ మీద మనం నిలబడాలి. ఒకటే యువతకి చెప్పేది కూడా, మన కాళ్ళ మీద మనం నిలబడాలి. మన సాయశక్తిలో మనం ప్రయత్నం మనం చేసుకోవాలి. మన ఆదివాసీ సమాజానికి మనం ఏం చేయగలుగుతున్నాము, మనం ఏం చేసామన్నది కావాలి. ఎప్పుడైతే అలాగ ఆలోచించి ప్రతి ఆదివాసీ బిడ్డ కూడా ప్రతి ఓడు కూడా అలా ఆలోచించినైతే మన ఆదివాసీ ప్రాంతాల్లో 100% చాలా అభివృద్ధి దిశగా మనం ప్రయాణం చేయగలుగుతాం. సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, ఆదివాసీ బిడ్డల గుండె చప్పుడు మన సీతారామన్న దొరగారి ద్వారా మనం తెలుసుకున్నాం. సో వారికి మన మద్దతు తెలపాలి. వారందరూ జనజీవన స్రవంతిలో కలిసేలాగా, అభివృద్ధి పడేలాగా, వాళ్ళు ఉన్న చోట్ల వాళ్ళు హ్యాపీగా బతికేలాగా ఈ ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని ఆశిద్దాం. మీకు ఇంకేమైనా ఈ ఇష్యూకి సంబంధించి మాట్లాడదలుచుకుంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. దొరగారి ద్వారా మీకు సమాధానాలు అందజేసే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది ఇవాళ బిఎస్ టాక్ షో. నేను మీ బిఎస్ సైనింగ్ ఆఫ్.